Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, శాతవాహన యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఇక్కడ యూజీకి సంబంధించిన డిగ్రీ ఎగ్జామ్స్ ఏంటంటే ఇక్కడ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు పెడతారు అండ్ టైం టేబుల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు నన్ను చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, మే 14th మే 13th ఎగ్జామ్స్ అని అన్నారు కదా, ఇంకా టైం టేబుల్ రిలీజ్ అవ్వలేదు. ఓకే, ఇంతవరకు టైం టేబుల్ రిలీజ్ అవ్వలేదు కదా, మరి ఎగ్జామ్స్ అనేవి 14th నాడు లేదా 13th నాడు కండక్ట్ చేస్తారా లేదా, లేదంటే ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనేది ఈ మే మంత్లో నేను ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు, రీజన్ ఏంటో కూడా నేను చెప్తానండి. ఎగ్జామ్ టైం టేబుల్ ఎందుకు రిలీజ్ అవుతలేదు, ఇంకా శాతవాహన యూనివర్సిటీ ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, యూజీ 2, 4, 6 ఎగ్జామ్స్ అనేవి మనకు ఇక్కడ మే 13th నేను ఒక వీడియో చేశాను చూసారా, ఆ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను అఫీషియల్గానే వీళ్ళు ఇది రిలీజ్ చేశారనేది. ఇక్కడ చూసుకునండి, మీరు ఇక్కడ ఈ బాక్స్ చూసుకున్నట్లయితే శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన నోట్ ఇది. ఏంటిది, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అండి, ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఇది సెకండ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ అని ఉందా, అవునా? 2025 కదా ఇది ఇయర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంది, ఇక్కడ సమ్మర్ వెకేషన్ అని ఉంది. సమ్మర్ వెకేషన్ అని ఉండి ఫస్ట్ నుంచి జూన్ 1 దాకా, మే 1 నుండి జూన్ 1 దాకా హాలిడేస్ అనేవి శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఈ మే మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ మనకు కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 13th నాడు ఉంది కదా. మే 13th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామనేది క్లియర్గా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళే మెన్షన్ చేశారు. మళ్ళీ ఒక 2 days బిఫోర్ మనకు సోషల్ మీడియాలో అంటున్నారు, ఇక్కడ మే 14th నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు అనేది. ఓకే, మే 13th అన్నా మే 14th అన్న ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావాలి కదా. మరి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ డేట్, ఇప్పుడు ఈరోజు ఎంత అండి, ఈరోజు డేట్ వచ్చేసి 6th డేట్, మే 6th డేట్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇంకా 1 week ఎగ్జామ్ ఉంది. 1 weekలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మరి ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకు అంటే ఇక్కడ రీజన్ అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ నేను చెప్తాను వినండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మే 14th అన్నారు కదా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానని, అది ఇచ్చిపెట్టండి. ఇప్పుడు రీజన్ ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ అండి. ఓకే, మెయిన్గా రీజన్ ఇప్పుడు మనకు ఈ ఫీ రియంబర్స్మెంట్ కొన్ని డిగ్రీ కాలేజ్ వాళ్ళకు, ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. నేను చెప్పే క్లియర్గా వినండి. ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఫీ నోటిఫికేషన్ ఇచ్చింది, అంటే 2, 4, 6 సెమిస్టర్ వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎగ్జామ్ ఫీ ఈ డేట్ లోపు కట్టండి అనేది కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి. అంటే ఆ డేట్ లోపు వీళ్ళు ఈ కాలేజ్ వాళ్ళు పే చేయాలి. అన్ని స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఫీజు పే చేస్తాం కదా, ఆ పే చేసిన ఫీని యూనివర్సిటీకి వాళ్ళు ఒక డేట్ లోపు పే చేయాలండి. మనకు 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు. మీకు నేను మన వీడియోలో చూసుకున్నట్లయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 24 దాకా లాస్ట్ డేట్ అని ఇచ్చారు. ఏప్రిల్ 24 దాకా లాస్ట్ డేట్ ఉంది. అన్ని కాలేజ్ వాళ్ళకు ఎగ్జామ్ ఫీ కట్టడానికని లాస్ట్ డేట్ ఉంది. కానీ మళ్ళీ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు? ఏప్రిల్ 29th వరకు మనకు ఫీ కట్టడానికి ఎక్స్టెండ్ చేశారు కాలేజ్ వాళ్ళకు. ఎందుకు అని తెలుసా రీజన్ ఏంటంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు ఈ ఫీ కట్టలేదు, ఎగ్జామ్ ఫీ అనేది కట్టలేదు. ఎందుకంటే ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ మాకు రాలేదు. ఓకే, ఇక్కడ కొన్ని కాలేజెస్ ఏంటంటే మన ఎగ్జామ్ ఫీ కట్టకుండా ఆపుతున్నారు. ఎందుకంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు, మేము డిగ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేము అని కొన్ని కాలేజ్ వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. మనకు 2 days బిఫోరే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు త్వరలోనే మనకు
ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, త్వరలోనే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే మెయిన్గా మే మంత్లో మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి, మేము డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ మన యూనివర్సిటీనే కాదు, ఓకే, శాతవాహన యూనివర్సిటీనే కాదు, కాకతీయ అండ్ ఉస్మానియా కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ పోస్ట్ పోన్ అంటే ఇక్కడ ఫీ నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు కాకతీయ వాళ్ళకు కూడా May 14th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తానని వాళ్ళు పక్కా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు కూడా సేమ్ ఇదే అండి, 50% కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ ఫీ పే చేశారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఎగ్జామ్ ఫీ పే చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనేది వాళ్ళ ఒపీనియన్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో మిగతా వాళ్ళు ఎలానో మరి వాళ్ళు తర్వాత చూస్తారట. సో ఇక్కడ మన యూనివర్సిటీనే కాదు, ఓకే, శాతవాహన, కాకతీయ, ఉస్మానియా కూడా వాళ్ళు దీని మీదే బేస్ చేసుకొని కొన్ని కాలేజ్ వాళ్ళు ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ రాలేదు అని ఏం చేస్తున్నారంటే సమ్ కాలేజెస్ ఆర్ నాట్ పేయింగ్ ద ఎగ్జామ్ ఫీజ్. ఓకే, డేట్ అయిపోయినా కూడా ఎగ్జామ్ ఫీ కట్టకపోవడం. ఇప్పుడు మనకు శాతవాహనకు April 29th లాస్ట్ డేట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనకు శాతవాహన యూనివర్సిటీ ఇప్పుడు టైం టేబుల్ రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మనకు తెలియదు కదండి, వాళ్ళు మనకు అఫీషియల్గా చెప్తేనే మనకు ఐడియా ఉంటుంది. అంటే ఎన్ని కాలేజెస్ ఎగ్జామ్ ఫీ కట్టారు, ఎన్ని కాలేజెస్ కట్టలేదు అనేది శాతవాహన యూనివర్సిటీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే May 13th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఏంటంటే May 14th నుంచి అన్నారు. ఓకే, ఇంకా టైం టేబుల్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక చూసుకోండి, మే మంత్లో మాత్రం ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా డిసిజన్ తీసుకొని అండ్ ఎంతమంది ఫీజు కట్టారు కట్టలేదు అని చూసుకొని వాళ్ళు కూడా రివైజ్ చేసుకొని కండక్ట్ చేయాలి కదా ఎగ్జామ్స్. సో నేను మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటున్నానండి. ఇక టైం టేబుల్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ జాయిన్ అయినట్లయితే మీకు ఇన్స్టాంట్గా ఇన్ఫర్మేషన్ అందుతుందండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేసేదాకా లేట్ అవుతుంది కాబట్టి నేను మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాంట్గా మెసేజ్ చేస్తాను. మీకు ఏ అప్డేట్ అయినా నేను మెసేజ్ చేస్తాను, ఓకేనా. సో ఇదండి, మనకి ఎగ్జామ్స్కి మాత్రం మే మంత్లో ఉంటాయి, జూన్ వరకు ఎక్స్టెండ్ అవ్వవు. మే మంత్లో కంపల్సరీ అన్ని యూనివర్సిటీస్ శాతవాహన, ఉస్మానియా, కాకతీయ ఈ 3 యూనివర్సిటీలు కంపల్సరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేది వాళ్ళకు ఉంది. ఇక్కడ ఫీ కొద్దిగా మరి ఏం చేస్తారో చూద్దాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుండండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.